హలో ఫ్రెండ్స్, భోజనం తినే ముందు ప్లేట్లో అదనంగా ఉప్పు చల్లుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఈ అలవాటు అందరిలో ఒకేలా ఉండదని, ముఖ్యంగా వృద్ధుల్లో పురుషులు మహిళల మధ్య గణనీయమైన తేడాలు ఉన్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. అసలు ఎవరికి ఈ అలవాటు ఎక్కువగా ఉందో, దాని వెనుకున్న అసలైన కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రెజిల్లో రియో డి జనీరో స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఫ్లావియా బిట్రో అలాగే డాక్టర్ డెబోరా శాంటోస్ నేతృత్వంలో పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 60 ఏళ్లు పైబడిన 8,300 మందికి పైగా వృద్ధుల ఆహారపు అలవాట్లు పరిశీలించారు. ఈ పరిశోధన ఫలితాలు ఫ్రంటైర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ అనే ఒక జర్నల్లో ప్రచురితం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. ఎందుకంటే అధిక ఉప్పు వినియోగం రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, అలాగే మెదడు పనితీరుపై కూడా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉంది. అయినప్పటికీ చాలా మంది భోజనం సమయంలో అదనంగా ఉప్పు చేర్చుకుంటూనే ఉంటారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వృద్ధుల్లో 12.7% మంది పురుషులు భోజనంలో అదనంగా ఉప్పు వేసుకుంటున్నట్లుగా తెలిపారు. మహిళల్లో ఈ సంఖ్య 9.4%గా నమోదు కాగా, మహిళలతో పోలిస్తే పురుషులు ఈ అలవాటు ఎక్కువగా కనిపించింది. పురుషుల విషయంలో 2 అంశాలు ప్రత్యేకంగా కనిపించాయి. రక్తపోటును నియంత్రించేందుకు ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటిస్తున్న పురుషులు అదనంగా ఉప్పు వేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. మరోవైపు ఒంటరిగా నివసించే పురుషులు కుటుంబ సభ్యులతో కలిసి ఉండే వారితో పోలిస్తే ఎక్కువగా ఉప్పును చేర్చుతున్నట్లుగా తేలింది. మహిళల విషయంలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా కనిపించింది. రక్తపోటు నియంత్రణ కోసం ప్రత్యేకమైన డైట్ పాటించని మహిళలు ఎక్కువగా ఉప్పు చేర్చుతున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలు, తరచూ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే మహిళల్లో కూడా ఈ అలవాటు అధికంగా కనిపించింది. అయితే మరో ఆసక్తికరమైన విషయం కూడా వెలుగులోనికి వచ్చింది. తరచూ పండ్లు తినే మహిళలు అదనంగా ఉప్పు చేర్చే అవకాశం 81% తక్కువగా ఉండగా, కూరగాయలు ఎక్కువ తీసుకునే వాళ్ళు ఈ అవకాశం 40% తక్కువగా ఉంది. అంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్నవారు సాధారణంగానే ఉప్పు వినియోగాన్ని కూడా నియంత్రిస్తున్నట్లుగా పరిశోధకులు భావిస్తున్నారు. చూశారు కదా, భోజనంలో అదనంగా ఉప్పు చేర్చడం కేవలం రుచికి మాత్రమే సంబంధించిన విషయం మాత్రమే కాదు. జీవన శైలి, ఆహారపు అలవాట్లు, నివాస పరిస్థితులతో కూడా సంబంధాన్ని కలిగి ఉందని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఉప్పుకు బదులుగా సహజ సుగంధ ద్రవ్యాలు, ఆకుకూరలు, నిమ్మరసం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించడం ద్వారా కూడా ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.